నమ్ముతారో ఆ దేవుని యొద్దకు వచ్చి తమ పాత జీవితాన్ని, పాప జీవితాన్ని పూర్తిగా ఒప్పుకొని విడిచిపెడతారో, అతిక్రమములను దాచుకోకుండా ఒప్పుకొని విడిచిపెడతారో, వారి విషయంలో దేవుడు నమ్మదగిన దేవుడుగా ఉండి వారిని కనికరిస్తాడు, వారి పాప దోషాలన్నీ క్షమిస్తాడు. అంత మాత్రమే కాకుండా దుర్నీతి నుంచి, సకల దుర్నీతి నుంచి విడిపించి అంతరంగాన్ని శుద్ధీకరించి అంతరంగాన్ని పవిత్రపరుస్తాడు. మీ మీద ఉన్నటువంటి నేరమంతా తొలగిస్తాడు. మీ హృదయ అంతరంగాన్ని శుద్ధీకరించి పాపాలన్నీ కడిగి మిమ్మలను పరిశుద్ధులుగా మారుస్తాడు. ఈ రాత్రి మీ పాపములను మీరు ఒప్పుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు నమ్మదగిన దేవుడు ఉండి పాపాలు క్షమిస్తాడు. మీ పాపాలన్నిటిని కడిగి మిమ్మలను పరిశుద్ధులుగా మార్చగలిగిన దేవుడు యేసుక్రీస్తు. కనుక ఎంతో మంది యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు కన్నీళ్లతో, తమ పాపాలన్నీ ఒప్పుకొని ఆ ఎదుట పశ్చాత్తాపపడి పరివర్తన చెందారు. యేసయ్య వారిని రక్షించి సమాధానం అనుగ్రహించి వారికి పరిశుద్ధమైన జీవితం ప్రసాదించి వారితో చెప్పాడు, ఇక ఏ పాపము చెయ్యకు, ఇక మీదట మరి ఎక్కువ కీడు నీకు కలగకూడనట్లుగా పాపం చెయ్యొద్దు అని. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు నమ్మదగిన దేవుడు. ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో వారి పాపాలు క్షమిస్తాడు, వారి పాపముల నుంచి విడిపిస్తాడు, వారి పాపాలన్నీ తీసివేస్తాడు. పాపము లేని పవిత్రమైన జీవితం, మచ్చలేని మహిమ కలిగిన జీవితం ప్రసాదించడంలో నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు. పాపాన్ని గుండెల్లో పెట్టుకుంటే, పాప భారాన్ని నువ్వు మోస్తూ ఉంటే ఆ భారం అధికమైపోయి నిన్ను లొంగదీసి నాశనానికి ఈడ్చుకుపోతాయి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఒక మాట, అందరూ గుర్తుపెట్టుకోండి. పాపం ఒప్పుకుంటే తప్పుకుంటుంది, కప్పుకుంటే కాలనాగై కాటేస్తుంది. కనుక నువ్వు ఏ పాపానికి బానిసగా ఉన్నా, ఏ పాపాన్ని మానుకోలేకపోతున్నా, ఏ పాపపు కాడి కింద నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నా, అల్పకాల పాప భోగం అనుభవిస్తూ ఉన్నా, పాపం వల్ల కలుగు భ్రమచేత హృదయం కఠినపరచబడి పాపములోనే జీవిస్తూ ఉన్న ఈ రాత్రి కల్వరి నాథుడు, శిలువ యోధుడు, నమ్మదగిన దేవుని యొద్దకు వచ్చి పాపము బ్రతుకు ఒప్పుకుని పశ్చాత్తాపంతో విడిచిపెట్టి, ఓ ప్రభువా నా పాపాలు క్షమించగలిగిన దేవుడివి, పాపము జీవితాన్ని పరిశుద్ధపరచగలిగిన దేవుడివి, మనిషిని మనిషిగా మార్చగలిగిన మహనీయుడివి, పశువును కూడా పరిశుద్ధుడిగా మార్చగలిగిన గొప్ప దేవుడు అని నేను నమ్ముతున్నానయ్యా. నీవు మాత్రమే నా బ్రతుకుగా మార్చగలవయ్యా అని పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుంటే ఆయన రక్తధారలు మీ అందరి మీద ప్రోక్షించబడతాయి. మీ పాపాలన్నీ కడగబడి తుడిచివేయబడి మీరు పరిశుద్ధులుగా మార్చబడతారు. బైబిల్ చెప్తుంది, సమాధానకర్తకు దేవుడే మనలను సంపూర్ణంగా పరిశుద్ధ పరచును. మీ శరీరం, మీ ప్రాణం, మీ ఆత్మ ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడలో నిందారహితంగాను సంపూర్ణంగా ఉండునట్లు కాపాడునుగాక. ఖచ్చితంగా ఈ సభల ద్వారా మీ పాప దోషాలు క్షమిస్తాడు, మిమ్మల్ని అందరినీ పవిత్రులుగా మారుస్తాడు, నిందారహితంగా నిష్కలంకులుగా నిర్దోషులుగా మారేటట్లుగా కృప అనుగ్రహిస్తాడు. ఎవ్వరూ సమర్థించుకోవద్దు, పాపాలని కప్పిపెట్టుకోవద్దు, వేషధారులుగా పాపములోనే జీవించొద్దు. ఈ రాత్రి మీకు ఒక మంచి అవకాశం, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నమ్మదగిన దేవుడు ఆయన నమ్మకత్వాన్ని బట్టి మిమ్మల్ని క్షమించి పరిశుద్ధపరిచి మహిమగల కార్యాలు చేయబోతున్న సమయం కనుక అందరూ దేవుని వైపు చూడండి, దేవుణ్ణి ఆశ్రయించండి, దేవుని సన్నిధిలో ఈ రీతిగా ప్రార్థన చేసుకోండి. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవయ్యా, నా జీవితాన్ని ఆశీర్వదించండి, నా జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు మీరు మాత్రమే చేయగలిగిన దేవుడు స్వామిని
ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా మీ ప్రార్థన దేవుడు ఆలకించి నమ్మదగిన దేవుడు నమ్మకమైన వారికి మెండైన ఆశీర్వాదాలు అనుగ్రహించునుగాక. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం.